ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం యాక్షన్లోకి దిగింది. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై ఫోకస్ చేసింది. చంద్రబాబు సర్కార్ తొలి టార్గెట్ రోజాపైనే ఉందని తెలుస్తోంది. మాజీ మంత్రి రోజాపై సిఐడికి ఫిర్యాదు వెళ్లడం కలకలం రేపుతోంది. జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర సీఎం కప్ పేరిట క్రీడా పోటీలు నిర్వహించింది. క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్గా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఆధ్వర్యంలో క్రీడా కార్యక్రమాలు జరిగాయి. అయితే ఆ పోటీలో భారీగా అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. నాసి రకం క్రీడా కిట్లు ఏర్పాట్లు చేసి భారీగా నిధులు కొల్లగొట్టారని ఆ సమయంలోనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఈ విషయంపై సిఐడికి ఫిర్యాదు వెళ్లింది. విజయవాడలో సిఐడి అధికారులను కలిసి ఫిర్యాదు పత్రం అందించారు. ఆర్జీ ప్రసాద్ ఆడుదాం ఆంధ్ర పేరుతో 100 కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపించారు. రోజా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కలిసి అనేక అవకతవకలకు పాల్పడ్డారని చెప్పారు. క్రీడా శాఖకు సంబంధించి అన్ని ఫైళ్లను పరిశీలించాలని కోరారు. రైట్, గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై ఒక్కొక్కటిగా ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రస్తుతం మాజీ మంత్రి ఆర్కే రోజా మీద ఫిర్యాదు వచ్చినట్టు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, రోజా మీద ముఖ్యంగా ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంలో అవకతవకలు జరిగాయంటూ కూడా సిఐడికి ఒక ఫిర్యాదు వెళ్ళినట్టు తెలుస్తుంది. వివరాలేంటి? శివ, ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అధికారం చేపట్టిన ఆ కొద్ది గంటల్లోనే 24 గంటలు గడవక ముందే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన 24 గంటలు గడవక ముందే ఆ సిఐడిలో కేసు నమోదైంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో తాము అధికారంలోకి రాగానే అవినీతిపై పెద్ద ఎత్తున యుద్ధం చేస్తామని, అవినీతికి తార్పడిన వాళ్ళని ఖచ్చితంగా వెంటాడతామని చెబుతున్నారు. దీనికి సంబంధించి లోకేష్ ప్రధానంగా రెడ్ బుక్ ఓపెన్ చేసినట్టు మనకు అర్థమవుతా ఉంది. ఈ రెడ్ బుక్ లో ఏదైతే లోకేష్ పదే చెబుతున్నాడో ఆంధ్రప్రదేశ్ లో అవినీతి చేసిన, అలాగే వాళ్ళ ఏదైతే టీడీపీ వైసీపీ ప్రభుత్వం టీడీపీ మీద దాడులు చేస్తున్న నేపథ్యంలో ఎవరిని కూడా వదిలిపెట్టమని పదే చెబుతున్నారు. ప్రత్యేకంగా సినీ హీరోయిన్ రోజా గురించి మాట్లాడుకుంటే సినీ పరిశ్రమలో పెద్ద స్టారు. అలాగే ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వంలో క్రీడా శాఖ మంత్రిగా పనిచేసింది. క్రీడా శాఖ మంత్రిగా పనిచేసే టైంలో పవన్ కళ్యాణ్ మీద గానీ, అలాగే ఏదైతే లోకేష్ ఉన్నాడో లోకేష్ మీద కూడా పెద్ద ఎత్తున ప్రతిరోజు కూడా విరుచుకుపడే సందర్భం ఉంది. అయితే ప్రత్యేకంగా రోజాని ట్రబుల్ షూటర్ గా కూడా వాడుకునే వాళ్ళు. చిన్న సందర్భం వచ్చినా గానీ రోజా చేత ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టించి భారీ ఎత్తున చంద్రబాబును గానీ, లోకేష్ గానీ, పవన్ కళ్యాణ్ గానీ తిట్టాలంటే ఆ రోజా ముందు వరుసలో ఉంటారనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మొత్తానికైతే ఆ రోజా మీద అయితే మొదటిసారిగా కేసు ఫైల్ నమోదైంది. వైసీపీ ప్రభుత్వం దిగిపోయి టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండో కేసుగా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టక ముందు ఒక కేసు నమోదైంది. ముఖ్యమంత్రికి అధికారం చేపట్టిన తర్వాత 24 గంటల్లోపే సిద్ధార్థ బైరెడ్డి మీద, అలాగే క్రీడా శాఖ మంత్రి రోజా మీద కూడా ఆ కేసు నమోదవటం మాత్రం రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీనికి సంబంధించి కూడా ఆ టీడీపీ యుద్ధం ప్రకటించిందనే ఒక రకంగా చెప్పుకోవాలి. దీంతో ప్రధానంగా చూసుకుంటే ఆ రోజా క్రీడా శాఖ మంత్రిగా ఉంది. అలాగే క్రీడా శాఖ సంస్థకు సంబంధించి శాపకు చైర్మన్ గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నారు. వీరిరువురు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో యువతీ యువకులకు సంబంధించి ప్రత్యేకంగా ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం రూపొందించారు. ఈ ఆడుదాం ఆంధ్ర ఆ కార్యక్రమానికి సంబంధించి సీఎం కప్ అని పెట్టారు. ఈ సీఎం కప్ కు సంబంధించి ప్రతి మండలం, ప్రతి మున్సిపాలిటీలో కూడా క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా పోటీలు అన్నిటి కూడా నిర్వహించారు. దీంట్లో బ్యాడ్మింటన్, వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, ఖోఖో ఇట్లా అన్ని రకాల గేమ్స్ నిర్వహించారు. ఈ నిర్వహించిన నేపథ్యంలో కూడా క్రీడాకారులకు అవసరమైన కిట్లు కొనుగోలు చేసింది క్రీడా ప్రాధికారిత సంస్థ ఆంధ్రప్రదేశ్. దీనికి మంత్రిగా వ్యవహరిస్తున్న రోజా గాని, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గాని 100 కోట్ల రూపాయలు వెచ్చించి క్రీడా సామగ్రిని కొన్నారు. అయితే ఇది 100 కోట్ల రూపాయలు కాదంటూ ఆమె మీద సిఐడికి ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆర్జీ ప్రసాద్ అనే వ్యక్తి ఈ ఆడుదాం ఆంధ్ర పేరుతో అవినీతికి పాల్పడింది వైసీపీ ప్రభుత్వం. దీంట్లో క్రీడా శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో రోజా దీంట్లో ప్రథమంగా పాలు పంచుకొని ఆ క్రీడా ప్రాధికార సంస్థ ద్వారా కూడా గోల్మాల్ చేసింది. 100 కోట్ల రూపాయలని సిఐడికి ఫిర్యాదు చేశారు. ఈ సిఐడికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా సిఐడి కేసు నమోదు చేసింది. అప్పటి క్రీడా శాఖ మంత్రి సినీ హీరోయిన్ రోజా మీద, అలాగే శాపు చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద, ఇరువురి మీద కూడా కేసు ఫైల్ చేయడంతో ఒక్కసారిగా సంచలనం నమోదైంది. ఏదైతే గత 3 రోజులుగా కూడా
వైసీపీ నేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేస్తున్న ఒక రోజు ఎమ్మెల్యేలతో, ఒక రోజు ఎమ్మెల్సీలతో, నేడు ఎంపీలతో కూడా పార్లమెంటరీ అభ్యర్థులు, పార్లమెంటరీ నేతలతో కూడా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా ఇలాంటిది ఏదో ముందే కొంచెం అవగాహన ఉండడంతో జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి అందరినీ హెచ్చరిస్తా ఉన్నారు. అనుకున్న తడువే ఆ రోజా మీద కేసు ఫైల్ అవడంతో ఒక్కసారిగా టీడీపీకి సంబంధించి కూడా ఎవరు ప్రతి ఒక్క అంశాన్ని ఇంకా వదిలిపెట్టే ప్రసక్తి లేనట్టుగా కనబడుతుంది. ఖచ్చితంగా ఇది 2-3 రోజులకు ఒక కేసు అయితే వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన ఎవరైతే గోల్మాల్ చేస్తారో ముఖ్యంగా అధికారులను కూడా టార్గెట్ చేసి వదిలిపెట్టిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. దీనికి సంబంధించి కూడా అదే విధంగా వైసీపీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు టీడీపీ నాయకులను టార్గెట్ చేసి పలు రకాలకు ఇబ్బంది పెట్టారు. లోకేష్ ని జైల్లో పెట్టారు, పవన్ కళ్యాణ్ అలాగే నాగేశ్వరరావు, మాజీ మంత్రి రోజా మీద ఇంకొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చాలా మందిని డబ్బులు తీసుకొని బ్రేక్ దర్శనానికి తీసుకెళ్లారనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా చంద్రబాబు కూడా అన్నారు, తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతాము, తప్పులు చేసిన వారిని మాత్రం వదలము అంటూ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కదా. ఏంటి ఆ విషయంలో కూడా ఏమైనా కేసు నమోదయ్యే అవకాశం ఉందా రోజా మీద? ఖచ్చితంగా ఏదైతే చంద్రబాబు నాయుడు తిరుపతి దేవస్థానం నుంచి 2 రకాల మాటలు చెప్పారు. ఒకటి, హిందూ ధర్మంపై తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మంపై ఏదైతే ఉద్యోగస్తులకు సంబంధించిన బాధ్యత తక్కువైంది, తక్కువైందని చెప్పారు. అలాగే తిరుపతి దేవస్థానంలో భారీగా అవినీతి జరుగుతుందని చెప్పారు. ఈ 2 ముక్కలు చెప్పిన నేపథ్యంలోనే ఖచ్చితంగా రోజా పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. రోజా కూడా ప్రతిసారి రోజా వెళ్ళినప్పుడు కూడా రోజాతో పాటు 30 మంది నుంచి 40 మంది లోపు వెళ్ళటం, రోజా వెళ్ళిన ప్రతిసారి కూడా ఎక్కువ మంది ఆమె ఉండటం కూడా దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఖచ్చితంగా రోజా వెళ్ళినప్పుడల్లా ఇంతమందిని తీసుకుని వెళ్ళటం పట్ల కూడా ఎంక్వైరీ చేసే ఆలోచనలో ఖచ్చితంగా ఉన్నారట్టు సూచనలు అయితే కనపడతా ఉన్నాయి. రోజా కూడా వెళ్ళిన ప్రతిసారి ఇంతమందిని తీసుకుని వెళ్తున్నారని వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే చర్చ జరిగిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తిరుమలలో చేసిన కామెంట్స్ 2 బేరీజ్ చేసుకుంటే ఖచ్చితంగా త్వరలో రోజా తిరుపతి దేవస్థానానికి ఎన్నిసార్లు వెళ్ళిన క్రమంలో ఎంతమందిని తీసుకెళ్లిన ప్రతి ఒక్కరిని దర్శనం ఫ్రీగా తీసుకువెళ్ళిందా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా ఛార్జ్ చేసిన అన్న కోణంలో అయితే విచారణ జరుగుతుంటది. ఖచ్చితంగా 100% జరుగుతుందని చెప్పుకోవాలి. అయితే ఖచ్చితంగా ఆధారాలు అనేవి దొరికితే మాత్రం రోజాని ఎట్టి పరిస్థితిలో కూడా తిరుపతి దేవస్థానంలో అయితే వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు శివ.